నెల్లూరు జిల్లా దగదర్తిలో వరదాయని సోమశిల జలాశయంలో 50 టీఎంసీల నీరు రైతుల కళ్లలో ఆనందాన్ని నింపుతుంది. 48 కిలోమీటర్ల కావలి కాలువ పూడికతీత పనులు పూర్తయ్యాయి. దీంతో చివరి ఆయకట్టు వరకు సమృద్ధిగా సాగునీరు అందే అవకాశం ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కావలి కాలువ పుట్టిన 35 సంవత్సరాల్లో సమృద్ధిగా రెండవ పంటను నీరు విడుదల చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. హర్షకుల పాలిటి కల్పతరు ఈరోజు సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాకే ఒక వరమానం అని చెప్పాలి. అయితే సోమశిల జలాశయంలో ఈరోజు 50 టీఎంసీల నీరు ఉండడం, టోటల్గా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన అనేక ప్రాంతాలకు రెండో కారు నీళ్లు ఇవ్వాలన్నటువంటి తలంపుతో అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి కాలువ కావలి కాలువ 2014-15లో దీని పూడికి తీతలు తీశారు. ఇప్పుడు మళ్ళీ కూడా 2025లో పూడికి తీతలు తీసిన పరిస్థితి. అయితే 3,75,00,000 రూపాయల ఈ కాంట్రాక్టు ఆశ్చర్యం కలిగించే విధంగా రైతులే ఇక్కడ కాంట్రాక్టర్లుగా మారారు. ఎవరైతే ఇక్కడ కాలువ మీద ఉంటున్న లబ్ధిదారులే ఈరోజు ఇక్కడ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వారి ద్వారానే కాలువ పనులు చేసిన పరిస్థితి, వారికి ఏ రకంగా అయితే అవైలబిలిటీ ఉంటుందో ఆ రకంగా చేసిన పరిస్థితి. ఈరోజు కావలి కాలువను చూస్తున్నాం. పూర్తిగా కూడా షిల్ట్ తీసిన పరిస్థితి ఉందని కావలి కాలువ. ఈ పరిస్థితుల్లో సంగం బ్యారేజ్ దగ్గర 900 క్యూసెక్కులు నీళ్లు వదిలితే చిట్ట చివరి ఆయకట్టు చినకాక దగ్గరికి వచ్చరికి అవి 150 క్యూసెక్కులు కూడా పైబెట్టేటువంటి పరిస్థితి. అయితే చిట్ట చివరి ఆయకట్టుకి రైతులకి నీళ్లు అందక రాత్రిపూట కాలువల మీద కాపలా కాసినటువంటి దుస్థితి, రైతులు ఈ రకంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్, విద్యుత్ ప్రమాదాలకు లోనయ్యి, అలాగే విషకీటకాలకి రాత్రిపూట వాళ్ళు కాలువ గట్ల మీద, చెరువు గట్ల మీద పనుకొని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెంబర్ 1 పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు కావలి కాలువ పనులు పూర్తయ్యాయి. ఏదైతే రైతులు ఉన్నారో, ఈ కావలి కాలువ లబ్ధిదారులు రైతులు ఉన్నారో, ఆ రైతులందరూ కూడా ఈరోజు కావలి కాలువ దగ్గర హర్షం వ్యక్తం చేస్తారు. ఆ రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్, ఈరోజు చెప్పండి, ఈరోజు మీరు కావలి కాలువకు సంబంధించి 48 కిలోమీటర్లు మీరు రైతులే ఈరోజు కాంట్రాక్టర్లు అవతారం ఎత్తారు. సుమారు 15 మంది రైతులు ఈరోజు కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఈ వర్క్ను కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేసిన పరిస్థితి. ఎలా అనిపిస్తుంది ఒక రైతుగా మీకు? 3,75,00,000 రూపాయలతో ఈ కాలువ పని టెండర్ పెట్టడం జరిగింది. టెండర్ పిలిచే రోజు ఏం చెప్పంటే, రవీణ టెండర్ పిలిపిస్తాను, 15 మంది రైతులకు అప్పచెప్తాం, వాళ్లే వర్క్ చేసుకుంటారు. 15 మంది రైతులు నేను మానిటరింగ్ చేస్తూ 48 కిలోమీటర్లకు 24 మిషన్లు పెట్టి రికార్డు స్థాయిలో నెల 5 రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు, అన్న ఎంతవరకు పని వచ్చింది, ఎన్ని కిలోమీటర్లు చేశారు, 10వ తారీఖు నీళ్లు ఇస్తానని చెప్పాను, 9వ తారీఖు సాయంత్రానికి నాకు కాలువ ఇచ్చేయాలని చెప్పి ఆయన చెప్పిన విధంగా 2 రోజుల ముందుగానే కెనాల్ వర్క్ కంప్లీట్ చేసి 48 కిలోమీటర్లు ఈరోజు నీళ్లు బారేదానికి ఏర్పాటు చేసి వదిలేదు. అలాగే ఈరోజు మీరు ఒక రైతుగా, ఈ ప్రాంతవాసిగా, అంటే ఎప్పుడో దశాబ్ద కాలంగా కూడా మీ కుటుంబం అంతా కూడా రైతు వారి కుటుంబం ఆధారపడింది. ఈరోజు చాలా అరుదుగా రెండో కారు పంటకి కావలి కాలం నీళ్ళు వస్తున్నాయి. ఒక రైతుగా మీకు ఎట్లా అనిపిస్తుంది? గత 10 సంవత్సరాల నుంచి అక్కడ 600 టీఎంసీలు 700 క్యూసిక్లు వదిలినా కూడా ఇక్కడికి వచ్చేళ్ళకే లాస్ట్కి వచ్చేళ్ళకి నీళ్లు పోయలేదు. అందుకని అధికారులు వచ్చి మా లిఫ్ట్ అంతా లిఫ్ట్ ద్వారా వచ్చేది, మా మోటార్లు ఆఫ్ చేసి లింకులన్నీ బెరికేసే విధంగా ఉండేది. ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారి చొరవతో 3,75,00,000కి సంఘం కాడి నుంచి చినకాక వరకు వర్క్ శాంక్షన్ చేయించి అతి త్వరగా 24 మిషన్లు పెట్టి ఎక్సలెంట్గా వర్క్ చేశారు. ఈరోజు చినకాకి నీళ్లు వెళ్తే రైతులను కూడా ఎవరో మోటార్ ఆపే పరిస్థితుల్లో అధికారులు ఉండరు. హ్యాపీగా రైతులు ఆడించుకొని రెండో కారు కూడా వేసుకుంటారు, తొలి కారుకైనా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీరు ఈ కావలి అంటే మీ వయసు సుమారు 65 సంవత్సరాల పైన ఉంటుంది. అంటే 65 సంవత్సరాల్లో రెండో కారుకి నీళ్లు రాబోతున్నాయి. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఈరోజు ఈ వార్త? మాకు బాగా అనిపిస్తుంది సార్, బాగా వస్తున్నాయి. ఈ పూడి తీసిన వల్ల, ఈ పనులు చేసిన వల్ల నీళ్లు బాగా వస్తాయి, రైతులకు సకాలంగా నీళ్లు అందుతున్నాయి. మోటార్లు ఆపకుండా అదివరకు నీళ్లు ఇస్తే నీళ్లు కొసలకు నీళ్లు పడదని మోటార్లు ఆపమని లింకులు వెరకపోయి సాటర్లు ఎత్తపోయి ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఏం జరగవు. ఇంక వచ్చే కారు కానీ రాబోయే కారు కానీ అన్నిటికీ సకాలంగా నీళ్లు వస్తాయి. ఎప్పుడూ లేని విధంగా అంటే వాటర్ మేనేజ్మెంట్ అత్యంత ప్రధానంగా జరిగింది. వాటర్ మేనేజ్మెంట్ లో మనం కానీ గమనించినట్టయితే పైనుంచి వస్తున్నటువంటి, ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటిని అత్యంత జాగ్రత్తగా కూడా వాళ్ళు కేర్ తీసుకున్నారు. ఎక్కడైతే అవసరమో అంతవరకు నీటిని వదిలిపెడుతూ రిమైనింగ్ వాటర్ అంతా కూడా చాలా స్టోర్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ లో 50 టీఎంసీల నీరు ఈరోజు సోమశిల జలాశయంలో ఉంది. అలాగే ఈ చిట్ట చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందేటటువంటి పరిస్థితి.